హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణలోని ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం రాచకొండ కోటను గురించి తెలుసుకుందాం. రాచకొండ కోట హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాచకొండకు చేరుకునే ఈ రహదారి చుట్టూ పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్వతాల మధ్య నిలిచిన ఈ కోట రాయల పాలెల గౌరవాన్ని, రాచరిక కథలను ఇప్పటికీ మన కళ్ళ ముందుకు తెస్తుంది. రాచకొండ కోటను 14వ శతాబ్దంలో రేచర్ల రాజవంశం నిర్మించింది. రేచర్ల కుటుంబానికి రాచకొండ రాజధాని, అందుకే దానికి రాచకొండ అనే పేరు వచ్చింది. ఈ కోటను నిర్మించిన ముఖ్య పాలకుడు రేచర్ల సింగమనాయుడు. రేచర్ల సింగమనాయుడు తర్వాత ఆయన కుమారులు ఆనవాయుడు, ముద్దనాయుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. బలమైన రాళ్లతో, ప్రాకారాలతో, సహజ పర్వత కట్టడాలతో రక్షణ కలిగిన ఈ కోట ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన కోటలలో ఒకటి. రాచకొండ కోట నిర్మాణ శైలి చాలా ప్రత్యేకం. ఇక్కడ ఎక్కువగా పర్వతాన్ని కోసి నిర్మించిన సహజ రక్షణ గోడలు కనిపిస్తాయి. ఈ కోటలోని రాళ్ళు మనం గమనిస్తే వంకర ఆకారాల్లో ఒకదానిపై ఒకటి అమరిక చేశారు. దీనిని సైక్లోపియన్ నిర్మాణ శైలి అంటారు. మరో ప్రత్యేకత, శత్రువు వచ్చే సమయంలో ముందుగానే శబ్దం వినిపించేలా ప్రత్యేక డిజైన్ ఉంటుంది. పైనుండి చూస్తే ఇక్కడి కొండలు, మార్గాలు ఒక లాబిరింత్ రూపంలో ఉంటాయి. అంటే శత్రువులు దారి తప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రాచకొండ కోటకు పైకి వెళ్ళాలంటే చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది. దారిలో పర్వతాల మధ్య గాలి శబ్దం, పక్షుల అరుపులు, ప్రకృతి రమణీయత దృశ్యాలు, నిశ్శబ్దమైన వాతావరణం ఇవన్నీ పురాతన రాజ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాయి. I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit. రాచకొండ కోట డ్యూయల్ రాజధానుల కాన్సెప్ట్తో నిర్మించబడిన మొదటి రాజవంశాల్లో ఒకటి. రేచర్లకు రాచకొండ, దేవరకొండ అనే 2 రాజధానులు ఉన్నాయి.
కోటలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు: రాజమహల్ అవశేషాలు. రాజుల నివాసం ఉన్న చోటు ఇప్పుడు రాతి గోడల రూపంలో కనిపిస్తుంది. గోపుర ద్వారాలు, కోటకు ప్రవేశించే పెద్ద రాతి తలుపులు. వాచ్ టవర్లు, శత్రువుల రాకను ముందుగానే గుర్తించేందుకు ఉన్న కాపలా పాయింట్లు. కోటపైకి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా వాటర్ బాటిల్స్ అండ్ షూస్, క్యాప్ ధరించాలి. రాచకొండ కోటను ట్రెక్కింగ్ చేయాలంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య బెస్ట్ టైమింగ్. కోట పైనుండి చూస్తే చుట్టూ కొండల మధ్య ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. రాచకొండ కోట గురించి మాకు సివిల్స్ క్లాస్లో బోధించిన కరీం సారు చెప్పిన మరిన్ని విషయాలు మీతో చర్చిస్తాను. మొదటి అనిపోత నాయకుడు 1361 నుండి 1383 మధ్య జీవించాడు. ఇతను తన తండ్రిని చంపిన జల్లిపల్లి క్షత్రువులను అంతం చేసి ఇది సోమకుల పరశురామ అని బిరుదు తీసుకున్నాడు. ఇతనే మనం చూస్తున్న రాచకొండలో బలమైన కోటను నిర్మించి ఇక్కడ అనపోత సముద్రం అనే చెరువును నిర్మించాడు. మొదటి అనపోత నాయుడు తన రాజధానిని ఆమనుగల్లు నుండి రాచకొండకు మార్చాడు. 1368లో మనసూరి నాయక రాజు కాపయ నాయకుడిని భీమారం యుద్ధంలో ఓడించాడని తన ఐనవోలు శాసనం తెలియజేస్తుంది. మసునూరి నాయక రాజాన్ని అంతం చేసి ఆంధ్రదేశేశ్వర అనే బిరుదు కూడా తీసుకున్నాడు. పద్మనాయకులు సంస్కృతంలో తమ రాజ్య భాషగా చేసుకొని సంస్కృతంలోనే శాసనాలు వేశారు. ఇతని కాలంలోనే రెడ్డి వర్సెస్ వెలమ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇతని తర్వాత రెండవ సింగమ నాయకుడు కుమార సింగమ నాయకుడు అని కూడా అంటారు. 1383 నుండి 1399 వరకు పాలించారు. ఇతను బహుమని సుల్తానుల సహకారంతో విజయనగర రాజులతో పోరాడాడు. ఇతని తర్వాత రెండవ అనపోత నాయకుడు 1399 నుండి 1421 మధ్య పరిపాలించాడు. ఇతను బహుమని సుల్తానులతో తెగదెంపులు చేసుకొని విజయనగరంతో స్నేహం చేశాడు. ఇది ముఖ్య పరిణామం. తరువాత మదనాయకుడు 1421 నుండి 1430 మధ్య. ఇతను రెండవ అనపోత సోదరుడు. ఇతని తరువాత మూడవ సింగమ నాయకుడు 1430 నుండి 1475 కాలంలో పరిపాలించాడు. సహజ కవిగా సుప్రసిద్ధుడైన బమ్మెర పోతన మూడవ సింగమకు సమకాలికుడు. జనగాం జిల్లా బమ్మెర ఇతని జన్మస్థలం. తెలుగులో భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం మరియు మహాభాగవతమును రచించాడు. మహాభారతంలో 12 స్కందాలుంటాయి. రామాయణంలోని భాగాలను ఖండములని, మహాభారతంలోని భాగాలను పర్వములని, మహాభాగవతంలోని భాగాలను స్కందములని అంటారు. బమ్మెర పోతన యొక్క కొన్ని ముఖ్యమైన వాక్యాలు: ఇంతింతై వటిదింతై, ఊరకరారు మహాత్ములు. ఈ కోటపై నుండి వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. వీకెండ్లో ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన ప్రాంతం.
ఈ కోట ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హిస్టారికల్ ట్రావెల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.